పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడంతో అడ్వకేట్లతో కోటార్ తీసుకొని ప్రైవేట్ వెహికల్ తో సహా జైలు లోపలికి వెళ్లడం చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులకు కూడా కార్లను అనుమతించని పోలీసులు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్లకు అనుమతించారు. ఓ ప్రైవేట్ వాహనాన్ని పంపించి పల్లవి ప్రశాంత్ ను తీసుకొని వెళ్లడం పోలీసులు కావాలనే పల్లవి ప్రశాంత్ ను సపోర్టు చేస్తున్నట్టుగా అర్థమవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఫీలింగ్స్ ఎవరు వచ్చారో రానని కాదు. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అన్నను వినోద్ అన్నని పిలిపించగానే అక్కడి నుంచి ప్లాన్ మొదలైంది మాది. ఆ పల్లవి ప్రశాంత్కి ఏం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే కోర్టు అనుమతి మేరకు ఏంటంటే కోర్టు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడేం బయటికి రావద్దు, ప్రెస్ ముందు కూడా ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అనే రిస్ట్రిక్షన్ పెట్టారు. కాబట్టి లేకపోతే పల్లవి ప్రశాంత్ మీ అందరి ముందు వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆ రకంగా మేమందరం కూడా మేము ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ గారు వచ్చారు. సందీప్ వచ్చారు. ఇక్కడ ఫీలింగ్స్ ఎవరు వచ్చారో రానని కాదు. బిగ్ బాస్లో గెలిచిన బిడ్డకు ఉల్టా అయింది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ బిగ్ బాస్కు ఇంత అవకాశం ఇచ్చిన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు నాగార్జున గారికి మరియు ఆ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిగ్ బాస్లో గెలిచిన బిడ్డకు ఉల్టా అయింది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి